బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ ఈఏపీ సెట్ ఎంసెట్ 2025కి సంబంధించి ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది అండ్ ఆప్షన్స్ ఎలా చూస్ చేసుకోవాలి అండ్ కలర్ ఇండికేషన్ ఎలా చూపిస్తుంది, యూనివర్సిటీ కాలేజెస్ ఎలా ఇండికేషన్ చూపిస్తాయి, గవర్నమెంట్ కాలేజెస్కి ఇండికేషన్ ఎలా చూపిస్తాయి, ప్రైవేట్ కాలేజ్ ఇండికేషన్ ఎలా చూపిస్తాయి అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు అండ్ పాస్వర్డ్ జనరేషన్కి సంబంధించి కూడా ఈ వీడియోలో కంప్లీట్గా అయితే మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోతాం. అయితే తెలంగాణ ఈఏపీ సెట్ 2025కి సంబంధించి వన్స్ మీకు ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే ఫీజు పేమెంట్ చేసిన తర్వాత ఆఫ్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఎలిజిబుల్ వచ్చినట్టయితే కిందన ఆర్ఈకామ్ రిజిస్ట్రేషన్ ఫామ్లో మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. మీకు ఏదైతే డేట్స్ అయితే ఇచ్చారో మీకు కౌన్సిలింగ్ ప్రకారంగా మీరు ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అని అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు క్లియర్ ఇక్కడ చూసుకోవచ్చు, ఆప్షన్స్ ఇక్కడ పెట్టేటప్పుడు మీరు వెరిఫికేషన్ కానీ కంప్లీట్ అవ్వకపోతే నాట్ ఎలిజిబుల్. అయితే మీకు ఇక్కడే చూసుకోవచ్చు, స్లాట్ బుకింగ్ పక్కనే మీకు 2 ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఒక జస్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు మనకి 2 ఆప్షన్స్ అని అయితే మనకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఒకటి యాడ్ అవుతుంది, క్యాండిడేట్ లాగిన్ ఒకటి 2 యాడ్ అవుతాయి అనమాట. సో ఈ 2 యాడ్ అయిన తర్వాత ఇక్కడ మీరు ముందుగా చేయాల్సింది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, అంటే పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతే మీకు లాగిన్ అయ్యి వస్తుంది, పాస్వర్డ్ జనరేట్ చేసుకుంటారు, క్యాండిడేట్ లాగిన్ అయ్యి మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మేము క్లిక్ చేసుకొని మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, ఈఏపీ సెట్ రిజిస్ట్రేషన్ నెంబరు, ఈఏపీ సెట్ హాల్ టికెట్ నెంబర్, ర్యాంకు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి జనరేట్ పాస్వర్డ్ కానీ క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ మీకు ఈ విధంగా ఇండికేషన్ చూపిస్తుంది. మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తాయి. ఇచ్చిన తర్వాత మీరు కొత్తగా పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రీఎంటర్ పాస్వర్డ్ మెయిల్ ఐడి ఇచ్చుకొని గెట్ పాస్వర్డ్ రీజనరేట్ చేసుకుంటే పాస్వర్డ్ రీజనరేట్ అయితే అయిపోతుంది. వన్స్ పాస్వర్డ్ వచ్చిన తర్వాత అగైన్ మీకు లాగిన్ పేజ్ ఏదైతే ఉందో ఆ లాగిన్ పేజ్లోనే ఇక్కడ మీకు చూసుకోవచ్చు, ఇక్కడ లాగిన్ పేజ్ ఏదైతే ఉందో ఈ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేస్తారు. అగైన్ మీ క్యాండిడేట్ లాగిన్ మెసేజ్ వస్తుంది అనమాట, కంగారు పడద్దు. అండ్ ఒకవేళ మా యొక్క సర్వీస్లో ఈ యొక్క ఆన్లైన్ ఫీజు పేమెంట్ కానీ వెబ్ ఆప్షన్స్ కానీ మీరు పెట్టుకోవాలనుకుంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. అతి తక్కువ ఛార్జెస్ అయితే అప్లై చేస్తాం, బయటకంటే తక్కువ, ట్రస్టెడ్ అనమాట. మేము క్లిక్ చేసిన తర్వాత లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబరు, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసుకొని సైన్ ఇన్ చేసుకుంటారు. ఇన్ కేస్ మీకు పాస్వర్డ్ కానీ ఒకవేళ మీకు మర్చిపోయి రీసెట్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ మీకు రీసెట్ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫాము, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసుకొని ర్యాంకు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకొని మొబైల్కి ఓటీపీ అయితే వస్తుంది. ఈ టిక్ మార్క్ పెట్టుకుంటే మీకు పాస్వర్డ్ అనేది కొత్తగా జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఎవరు కూడా వర్రీ పడద్దు. ఓకే, సో పాస్వర్డ్ అనేది కూడా రీజనరేట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో పాస్వర్డ్ రీజనరేట్ అయిపోయిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు 1 టైం ఓటీపీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా నెక్స్ట్ మీకు లాగిన్ ఐడి అనేది కూడా మీకు సంబంధించిన మెసేజ్కి కానీ మెయిల్కి కానీ అయితే వస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ మీకు రాకపోతే టీజీ ఈసెట్ అని చెప్పి స్పేస్ ఇచ్చి 01 ఇచ్చి స్పేస్ ఇచ్చి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అని ఎంటర్ చేసుకొని ఈ నెంబర్ ప్రొవైడ్ చేసిన నెంబర్కి మీరు ఎస్ఎంఎస్ కానీ చేసినట్టయితే మీకు లాగిన్ ఐడి అయితే అనేది రావడం అయితే జరుగుతుంది. క్యాండిడేట్ లాగిన్లో ఇవన్నీ ఇచ్చిన తర్వాత సైన్ ఇన్ మేము క్లిక్ చేసుకోండి. సైన్ ఇన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు ఈ విధంగా ఇండికేట్ మీకు 1 టైం పాస్వర్డ్ అయితే వస్తుంది. 1 టైం పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి చాలా విధంగా మనకి బ్రాంచ్కి సంబంధించి కానీ మీకు ఇక్కడ బ్రాంచ్ కోడ్ సంబంధించి కానీ చూపిస్తుంది. ఇక్కడ మీకు డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా చూపిస్తాయి. మీకు ఏ డిస్ట్రిక్ట్స్ కావాలి, ఆప్షన్స్ పెట్టుకోవాలి పర్టికులర్ కాలేజీలు అనుకుంటే ఆ ఆప్షన్ మీద టిక్ చేసుకోండి. లేదు అన్ని కాలేజెస్ కావాలనుకుంటే అన్ని టిక్ చేసుకోండి. లేదు పర్టికులర్ కాలేజీ కావాలనుకుంటే పర్టికులర్ కాలేజీ మీద, అంటే పర్టికులర్ ఈ యొక్క డిస్ట్రిక్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి డిస్ప్లే అని కానీ క్లిక్ చేసినట్టయితే టోటల్గా మనకి ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. అండ్ ఒకవేళ మా యొక్క సర్వీస్లో ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ కానీ ఏమైనా మీరు పెట్టుకోవాలనుకుంటే ఈ నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. వెబ్ ఆప్షన్స్ మేము కూడా మా సైడ్ నుంచి మీకు అప్లై చేయడం అయితే జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు, లాస్ట్ సేవ్డ్ ఆప్షన్, ఎంటర్ బిట్వీన్ ఆప్షన్స్, సేవ్ ఆప్షన్స్, వ్యూ ప్రింట్, చేంజ్ పాస్వర్డ్, లాగౌట్ ఇలా చూపిస్తుంది. సో ఈ విధంగా మీరు ఈ యొక్క ఆప్షన్స్ అయితే చూజ్ చేసుకుంటారు. కాలేజెస్ ఏవైతే మీరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు కదా ఆ డిస్ట్రిక్ట్లో మీకు అన్నీ చూపిస్తాయి, మీ బ్రాంచెస్ కూడా చూపిస్తాయి. ఫస్ట్ ప్రిఫరెన్స్ 1, 2, 3, 4, 5 ఇలా చూపిస్తుంది. ఒకసారి మీకు డీటెయిల్గా చూపిస్తాను, వ్యూ చూసుకోవచ్చు. ఇక్కడ మీకు లాస్ట్ సేవ్డ్ ఆప్షన్, ఎంటర్ బిట్వీన్. లాస్ట్ సేవ్డ్ ఆప్షన్ అంటే గతంలో ఏమైనా మీరు సేవ్ చేసి ఉంటే, అంటే ఆల్రెడీ సేవ్ చేసి క్లోజ్ అయితే మీకు చూపిస్తుంది. ఎంటర్ బిట్వీన్ ఆప్షన్స్ అంటే ఆప్షన్స్కి సంబంధించిన ఈ బిట్వీన్ మధ్యలో ఏమైనా చేంజ్ చేయాలనుకున్నా చేంజ్ చేసుకోవచ్చు. ఇది టచ్ చేయవద్దు. సేవ్ ఆప్షన్స్ అంటే ఆప్షన్స్ పెట్టినవి సేవ్ అయిపోతుంది.
వ్యూ ప్రింట్. ఇప్పుడు సేవ్ ఆప్షన్స్ మేము క్లిక్ చేస్తున్నాను. సో పెట్టిన ఆప్షన్స్ సేవ్ అయిపోయాయి, చూసుకున్నారు కదా. నెక్స్ట్ వెళ్ళినట్టయితే వ్యూ అండ్ ప్రింట్ క్లిక్ చేసినట్టయితే మీరు పెట్టిన ఆప్షన్స్ ఈ విధంగా ప్రింట్అవుట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ కూడా వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాస్వర్డ్ ఒకవేళ చేంజ్ చేయాలనుకుంటే పాస్వర్డ్ చేంజ్ చేసుకుంటారు. ఇది మీరు టచ్ చేయొద్దు, లాగౌట్ అనేది. అంతా ఓకే అయిపోయిన తర్వాత లాగౌట్ చేసుకోండి. ఇక్కడ నాకు కాలేజెస్ చూపిస్తున్నాయి, ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నాకు చాలా మటుకు కాలేజెస్ అయితే చూపిస్తున్నాయి. నేను ఆల్రెడీ కొన్ని ప్రిఫరెన్సెస్ ఇచ్చాను 14 అని. ఇప్పుడు నెక్స్ట్ ప్రిఫరెన్స్ 15 కాలేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ప్రిఫరెన్స్ 16 ఇవ్వాలనుకుంటున్నాను, 16 అని. లేదా వద్దు నాకు డిలీట్ చేయాలనుకుంటే ఇలా మీరు ఇక్కడ నెక్స్ట్ ఈ కాలేజీలో నేను CMA పెట్టుకోవాలనుకుంటున్నాను 17 ఇలా పెట్టుకుంటారు. ఇలా మనకి ఎన్నైనా పెట్టుకోవచ్చు ఆప్షన్స్ అనేది ఇన్ఫినిటీ. ఓకేనా. సో అది గుర్తుపెట్టుకొని ఇక్కడ మనకు ఆప్షన్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా. సో ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఒకవేళ సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. ఓకేనా. సో హాల్ టికెట్ నెంబర్ ఇచ్చుకొని సేవ్ చేసుకోండి. మీకు ఇండికేషన్ కూడా చూపిస్తున్నాయి, యూనివర్సిటీ కలర్, సెల్ఫ్ ఇండికేషను, గర్ల్స్కి ఒక ఇండికేషను, ఇలా మీకు చూపిస్తాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మీకు వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే ఆప్షన్స్ ఏవైతే సేవ్ చేసాయో కనబడుతుంది. డిస్ప్లే క్యాండిడేట్ డేటా అంటే క్యాండిడేట్ డీటెయిల్స్ కూడా చూపిస్తాయి అనమాట. సో ఆప్షన్స్ అన్నీ సేవ్ చేస్తున్న తర్వాత ఇక్కడ కూడా కింద పైన సేవ్ చేసుకోవచ్చు, కిందన సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా. మీరు పెట్టిన డిస్ట్రిక్ట్ కాలేజెస్ అన్ని మ్యాక్సిమం ఎక్కువ అయితే చూపిస్తాయి. సో మీకు ఏది ప్రిఫరెన్స్, కాలేజీ కోడ్స్ అందుకే స్టార్టింగ్ నుంచి కాలేజీ కోడ్స్ చెక్ చేసుకోండి. కాలేజీ కోడ్స్ అని అయితే మనకి వెబ్సైట్లో ఉంటుంది, కాలేజీ కోడ్స్కి సంబంధించి. అది ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోండి. ఇంకా ఓకే అన్నీ మేము సేవ్ చేయాలనుకుంటే ఇలా లిస్ట్ ఆఫ్ సేవ్డ్ ఆప్షన్స్ క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా మనకి లాగౌట్ ఏదైతే ఉంటుందో లాగౌట్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ చూసుకోవచ్చు క్లిక్ హియర్ టు లాగిన్ ఉంటుంది. ఈ లాగిన్ కానీ క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ మీకు ఈ విధంగా బ్యాక్ వచ్చేస్తుంది. ఓకేనా.